అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కేవీ ట్యుటోరియల్స్. టుడే we are going to discuss about the arithmetic part. ఓకే, ఈ arithmetic క్వశ్చన్స్ అనేవి గ్రూప్ డిలో రావడం జరుగుతుంది, అదేవిధంగా ఏఎల్పిలో రావడం జరుగుతుంది. ఓకే, గ్రూప్ డిలో 25 క్వశ్చన్లు రావడం జరుగుతుంది ఆర్థమెటిక్ నుంచి, ఏఎల్పిలో 20 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది ఆర్థమెటిక్ నుంచి. ఓకే, సో వీటన్నిటికీ సిలబస్ అనేది సేమ్ అనమాట. ఆర్థమెటిక్ పార్ట్ ఈ గ్రూప్ డికి, అదేవిధంగా ఏఎల్పికి, అదేవిధంగా ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి ఆల్మోస్ట్ సిలబస్ అనేది సేమ్. ఆ ఎగ్జామ్ యొక్క రేంజ్ని బట్టి, లెవెల్ని బట్టి క్వశ్చన్స్ అడగడం అనేది చేంజ్ అవుతుంది, డెప్త్ మారుతుంది అన్నమాట. ఓకే, ఈ వీడియోలో మనం ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ 2 మార్చి 2025 ఫస్ట్ షిఫ్ట్లో జరిగినటువంటి ఆర్థమెటిక్ క్వశ్చన్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఈరోజు ఫస్ట్ క్వశ్చన్, 2 బ్యాంక్స్. ఇక్కడ ఒకటి మెన్షన్ చేయదలుచుకున్నా ఒక విషయం, తెలుగులో క్వశ్చన్స్ ట్రాన్స్లేట్ చేసినప్పుడు కొన్ని మిస్టేక్స్ వస్తున్నాయి. సో వాటిని అవాయిడ్ చేయడం కోసం నేను ఇంగ్లీష్లోనే ఉంచడం జరిగింది. సో నేను ఎక్స్ప్లెనేషన్ అనేది తెలుగులో ఇచ్చేస్తాను, మొత్తం ఎక్స్ప్లెనేషన్ క్వశ్చన్ చదివినాక. ఓకే, మీకు ఒక ఇబ్బంది ఉంది, మాకు తెలుగే కావాలని ఎవరన్నా అనుకుంటే కామెంట్ చేయండి, నేను మోర్ నెంబర్ ఆఫ్ కామెంట్స్ని బట్టి ప్రిఫర్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు ఫస్ట్ క్వశ్చన్, 2 బ్యాంక్స్ ఏ అండ్ బి ఆఫర్డ్ లోన్స్ 3.5 and 6 per annum. ఓకే, ఒక బ్యాంక్ ఏమంటుంది 3.5, ఒక బ్యాంకు 6% ఇస్తుంది. అండ్ అమౌంట్ ఆఫ్ 33,60,000. ఓకే, ఈచ్ బ్యాంక్ అనేవి 3,60,000 అప్పిస్తుంది అనమాట. ఒక బ్యాంకు 3.5 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఒక బ్యాంకు 6%. ఓకే, పాజిటివ్ డిఫరెన్స్, ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ అడిగిండు. ఓకే, ఎన్ని సంవత్సరాలకు అనేది ద అమౌంట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ పెయిడ్ 2 బ్యాంక్స్ బై డేవిడ్ ఆఫ్టర్ 3 years. డేవిడ్ అనేటోడికి 2 బ్యాంకులు ఏబి అనేవి 3,60,000 అప్పించినాయి. ఒక బ్యాంకు 3.5 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి, ఒక బ్యాంకు 6% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి వచ్చింది. 3 years తర్వాత ఆ రెండింటి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఎంత అని అడిగిండు. ఓకే, క్వశ్చన్ రిగార్డింగ్ సింపుల్ ఇంట్రెస్ట్ కాబట్టి సింపుల్ ఇంట్రెస్ట్కి మనకు ఫార్ములా ఉంటుందండి, అది ఇక్కడ రాస్తున్నా డైరెక్ట్. సింపుల్ ఇంట్రెస్ట్కి ఫార్ములా ఏంటంటే, సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PR/100. PTR/100 అంటే ఇందులో P అంటేనేమో ప్రిన్సిపల్ అండి. ఓకే, నెక్స్ట్ T అంటే టైం, R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇది ఫార్ములా సింపుల్ ఇంట్రెస్ట్కి ఇది. ఓకే, సో ఇప్పుడు మనకి ఏమన్నాడు, డిఫరెన్స్ ఎంత అన్నాడు, సింపుల్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ అన్నాడు కాబట్టి ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత 3,60,000, అది సేమ్. సో నేను ఏం రాస్తున్నా, ప్రిన్సిపల్ P దగ్గర 360 రాసుకుంటున్నా. ఓకే, ఎట్లాగో ఇవన్నీ థౌజండ్స్లలో ఉన్నాయి కాబట్టి 3,60,000లో 360K అని రాసుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ టైం చూడండి, టైం ఎన్ని సంవత్సరాలకు ఇచ్చిండు, 3 yearsకి ఇచ్చిండు, ఇంటూ 3. ఓకే, ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, మనకి డిఫరెన్స్ అడిగిండు కదా, పాజిటివ్ డిఫరెన్స్ అడిగిండు కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా డిఫరెన్స్ చేద్దాం. 6 - 3.5 ఎంత, 2.5. ఓకే, 2.5. ఇది పర్సంటేజ్ ఉంది కాబట్టి బై 100 వేసుకోవాలి, అది ఫార్ములా PTR/100. సో ఇది ఓవరాల్గా ఫార్ములా సబ్స్టిట్యూషన్. ఇప్పుడు ఆన్సర్ని చూద్దాం. ఈ జీరోకి ఈ 0.5 కట్ అయిపోద్దండి. ఓకే, ఇప్పుడు ఏముంది 25 × 3. 25 × 3 అంటే ఎంత, 75. ఓకే, 75 ఇంటూ ఎంత అండి, 36K. 36K అంటే 36,000 కదా, ఒక జీరో పెట్టుకుంటున్నా. ఓకే, మిగిలిన 2 జీరోలకి ఈ 2 జీరోలు కట్ అయిపోతుంది. సో దీన్ని చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది, చూద్దాము. ఓకే, జీరోతో చేస్తే 0 0 వస్తుంది, 2 జీరోలు. నెక్స్ట్ 5 6 30, 3 0, ఇక్కడ 3 రాసుకుంటున్నా, ఇక్కడ 0 రాసుకుంటున్నా. నెక్స్ట్ 7 6 42, 42 3 ఎంత అంటే 45, 45, ఇక్కడ 4, ఇక్కడ 5 రాసుకుంటున్నా. నెక్స్ట్ 3 తోటి చేద్దాం. ఓకే, 5 3 15, ఇక్కడ 1, ఇది ఆల్రెడీ కౌంట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ 1 రాసుకుంటున్నా, ఇక్కడ 5 రాసుకుంటున్నా. నెక్స్ట్ 7 3 21, 21 1 ఎంత అండి, 22. 22. సో సమ్ చేద్దాం, లాస్ట్ డిజిట్ 0, సెకండ్ డిజిట్ 0, 5 5 10, 4 2 6 1 7 2 2. సో టోటల్ ఎంత అండి, 27,000. ఆప్షన్ 3. ఓకే, డిఫరెన్స్, ఇంట్రెస్ట్ డిఫరెన్స్ 27,000. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఏ 120 meters long train crosses a man walking at a speed of 8.5 km/h in the opposite direction in 12 seconds. What is the speed of the train? ఏమంటుండు, ఇప్పుడు ఒక ట్రైన్ అంట
ఒక 120 మీటర్స్ లాంగ్ ఉంది. ఓకే. ఒక మ్యాన్ వాక్ చేసుకుంటూ వస్తుండు. ఓకే. ఎంత స్పీడ్ తోటి 8.5 ఆపోజిట్లో వస్తున్నాం అనమాట. ఓకే. సో ఇక్కడ మనకు ఒక కండిషన్ ఉంటుంది అనమాట. ఏంటిదంటే ఇప్పుడు ట్రైన్ అనేది ఈ డైరెక్షన్లో పోతుంది అనుకుందాం, ఈస్ట్ డైరెక్షన్లో. మ్యాన్ అనేవాడు కూడా ఇదే డైరెక్షన్లో పోతే మనం స్పీడ్ని ఏం చేయాలి, డిఫరెన్స్ చేయాలి. ఓకే. అలా కాదు, ఇద్దరు ఆపోజిట్గా వస్తున్నారు అనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే సమ్ చేయాలి. ఇది క్లియర్. స్పీడ్ని సమ్ చేయాలి మనం. ఓకే, సమ్ చేసేద్దాం. మ్యాన్ స్పీడ్ ఎంత ఉంది, 2.5 ఉంది. ట్రైన్ స్పీడ్ ఎంత ఉంది మనకు తెలియదు. ఓకే, ట్రైన్ స్పీడ్ని నేను ఎస్ అనుకుంటున్నా, ప్లస్ మ్యాన్ స్పీడ్ ఎంత 8.5. ఆపోజిట్లో వస్తారు కాబట్టి నేను సమ్ చేసిన 8.5. సారీ 8.5. ఓకే, స్పీడ్ ఇది. ఇంకేమి ఇచ్చిండు, ఎంత టైంలో క్రాస్ చేసింది అన్నాడు, 12 సెకండ్స్ అన్నాడు. ఇప్పుడు చూడండి, ఈ స్పీడ్ 8.5 అనేది 12 సెకండ్స్ అన్నాడు. మనకు ఇప్పుడు ఒక్క నిమిషం, ఇక్కడ నేను ఫార్ములా రాసి చూడండి. వెలాసిటీ v ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం, డిస్టెన్స్ బై టైం t. ఓకే, ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండు, వెలాసిటీ ఇచ్చిండు. డిస్టెన్స్ అంటే ఏంటిదండి, ట్రైన్ ఎంత లాంగ్ ఉందో అదే డిస్టెన్స్, అంతే కదా. ట్రైన్ మొత్తం ఒక మనిషిని కంప్లీట్గా ఓవర్కమ్ చేసిందంటే అది ఎంత డిస్టెన్స్ ఉంటే అంత ఓవర్కమ్ చేసినట్టు కదా. సో డిస్టెన్స్ అంటే ఏంటిది, మనకి ఇక్కడ 120 ఇచ్చిండు, 120 డిస్టెన్స్. ఓకే, నెక్స్ట్ ఏం అడిగిండు, నెక్స్ట్ ఏమి ఇచ్చిండు, వాడు క్వశ్చన్ అడిగింది స్పీడ్ ఆఫ్ ద ట్రైన్. ఓకే, టైం ఎంత టైంలో క్రాస్ చేసింది అన్నాడు, 12 సెకండ్స్ అన్నాడు. ఓకే, 12 సెకండ్స్లో క్రాస్ చేసింది అన్నాడు. సో ఇది 12 అవుతుందండి. ఓకే, ఇది 12 అవుతుంది. ఈ వెలాసిటీ అనేది ఏంటిది, సమ్ అనమాట, ట్రైన్ వెలాసిటీ ప్లస్ మ్యాన్ వెలాసిటీ. సో ఇది ఈక్వల్, వెలాసిటీ అంటే దీనికి ఈక్వల్. సో ఇప్పుడు చూసుకున్నప్పుడు ఇది ఎంత అవుతుందండి, 120/12 అంటే 10 అవుతుంది. ఓకే, ఇప్పుడు 10 అయింది కదా. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది మీటరు, ఇది సెకండ్. మీటర్ పర్ సెకండ్ ఉంది. మీటర్ పర్ సెకండ్ని మనం ఏం చేయాలి, కిలోమీటర్ పర్ సెకండ్లకు కిలోమీటర్ పర్ అవర్లోకి మార్చాలి. మన క్వశ్చన్ కిలోమీటర్ పర్ అవర్లోకి ఇచ్చిండు, యూనిట్స్ కన్వర్షన్ చేయాలి. ఈ 10ని కిలోమీటర్ పర్ అవర్ చేయాలంటే మనం ఏం చేయాలంటే మల్టిప్లైడ్ బై 18/5 చేయాలండి, 18/5 చేయాలి. ఓకే, 18/5 ఎందుకు చేయాలంటే నెక్స్ట్ అప్కమింగ్ క్వశ్చన్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ప్రజెంట్ 18/5 చేస్తే మీటర్ పర్ సెకండ్ అనేది కిలోమీటర్ పర్ సెకండ్కి కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే 5 రెండ్లు అండి, 18 రెండ్లు ఎంత అండి, 36. ఓకే, ఇది 36 వచ్చిందండి. ఈ ఎస్ ప్లస్ 8.5, ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమైందండి, ఎస్ ప్లస్ 8.5 ఈజ్ ఈక్వల్ 36. ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమైందండి, 36 మైనస్ 8.5. 36 మైనస్ 8.5 అంటే ఎంత అండి, 27.5. ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ నెంబర్ విచ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 150% గివ్స్ 2490. ద నెంబర్ ఈజ్ అన్నాడు. ఓకే, ఇప్పుడు చూడండి, ఒక నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనుకుందామండి. ఆ ఎక్స్ని 150% ఇంక్రీజ్ చేసిండు, అంటే ఎక్స్ అనేది ఒక 100% అనుకుందాం. ఓకే, 100% ఎక్స్, అది ఎంతో మనకు తెలియదు వాల్యూ. దాన్ని 50% ఇంక్రీజ్ చేస్తే 150% అయింది అనుకున్నాం. ఓకే, 100% అనేది ఒక ఎక్స్ అనే వాల్యూ, దాన్ని 50% ఇంక్రీజ్ చేసిండు. ఎంత వచ్చింది, 2490 వచ్చింది. ఓకే, అయితే ఇప్పుడు ఆ ఎక్స్ అనే వాల్యూ ఎంత అని అడిగింది. ఈ ఎక్స్ అంటే ఎంత అండి, 100% కదా. సో 100కి ఎంత అని క్వశ్చన్ మార్క్ వేసుకున్నాం. ఇక్కడ క్వశ్చన్ మార్క్ వేసుకొని ఈ క్వశ్చన్ మార్క్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలండి. చేస్తే ఈ క్వశ్చన్ మార్క్ అనే ప్లేస్లో సమ్ వై అనుకున్నాం. ఎందుకు వై, ఎందుకు ఎక్స్ తీసుకున్నాక ఎక్స్ అనుకున్నాం. సో 150 ఇంటూ ఎక్స్ 2490 ఇంటూ 3. సో ఇక్కడ రాస్తుంది చూడండి, 2490 ఇంటూ 100. ఓకే, 2490 ఇంటూ 100 బై 150, 100 బై 150. సో ఇప్పుడు దీన్ని చేస్తే మనకి ఏమొస్తుంది, ఎక్స్ వాల్యూ వస్తుంది. సో ఇక్కడ ఒక జీరోకి ఈ జీరో క్యాన్సిల్, 5 రెండ్ల 5 మూడుల. ఓకే, ఇప్పుడు 3 కదా, 3 ఏళ్ళు 21, 3 8 24, 3 3 9 ఇంటూ 0.
ఓకే. నెక్స్ట్ 830 వచ్చిందండి. 830 ఇంటూ 2 అంటే ఎంత అవుతుందండి? 000 వస్తుంది, 336 వస్తుంది, 8816 వస్తుంది, 1660. ఆప్షన్ 4. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. పింకీ బాట్ 25 books at the rate of 14 each, 40 pence at the rate of 7 each, and 15 pencils at the rate of 16 each. Calculate the average price. ఓకే. ఇక్కడ ఏం అడిగిందండి? మనకి యావరేజ్ అడిగింది. యావరేజ్కి ఫార్ములా ఏంటంటే, ఓకే, total sum of the value by number of the whatever it is called articles. Sum of the value of the articles by some number of the articles. అట్లా కాకుండా తెలుగులో చెప్పాలంటే సరాసరి అంటారు దీన్ని. సరాసరి అంటే ఏంటిదంటే రాశుల మొత్తం బై రాశుల సంఖ్య. అంటే ఈచ్ ప్రొడక్ట్ వాల్యూ సమ్ ఆఫ్ ద టోటల్ వాల్యూ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్. ఇప్పుడు చూడండి, 25 into 14 టోటల్ బుక్స్ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ 40 into 7 టోటల్ పెన్ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ 15 into 6 టోటల్ పెన్సిల్ వాల్యూ వస్తుంది. ఓకే. ఇప్పుడు టోటల్ ఫస్ట్ వాల్యూ చేద్దాం. 25 into 14 అంటే ఎంత వస్తుంది అంటే మనకి 25 10 250, 25 4 100. ఎంత అండి? 350. నెక్స్ట్ 40 into 7 అంటే 7 3 21, 7 4 28 అంటే 280. నెక్స్ట్ ఏమని? నెక్స్ట్ 15 into 6 అంటే 90. సో ఇది టోటల్ సమ్ ఆఫ్ ద వాల్యూ. ఇప్పుడు ఏం చేయాలి? టోటల్ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఏమేమి ఉన్నాయి? ఇక్కడ 25 ఉన్నాయి. ఓకే. ఇక్కడ 40 ఉన్నాయి. నెక్స్ట్ 15 ఉన్నాయి. 25 15 ఎంత అండి? 40. 40 40 ఎంత అండి? 80. సో ఇక్కడ 80 వేసుకోవాలి. ఓకే. ఇప్పుడు ఈ వాల్యూ ఎంత వస్తుందో అదే యావరేజ్ అనమాట. ఇప్పుడు సమ్ చేసి బై 80 చేద్దాం. ఇప్పుడు సమ్ చేస్తే మనకి ఎంత వస్తుందండి? 350 ప్లస్ 280 ప్లస్ 90 ఎంత వస్తుంది? 720 వస్తుంది. అంతే. నెక్స్ట్ ఇది 720 by 8. 720 by 8 చేసినప్పుడు 0 0 క్యాన్సిల్. ఓకే. 8 5 40, 8 9 72. 9 తీసుకుంటే అయిపోతుంది. ఆప్షన్ ఉందా? ఆప్షన్ 4. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద స్మాలెస్ట్ నెంబర్ which when divided by 36, 45, 54 gives the remainder of 3 each time. ఓకే. ఇక్కడ ఏం అడిగిండు? స్మాలెస్ట్ నెంబర్ అడిగిండు. అంటే స్మాలెస్ట్ నెంబర్ అన్నప్పుడు ఎల్సిఎం చేయాలండి. లీస్ట్ కామన్ ఫ్యాక్టర్, కాసాగు అంటారు తెలుగులో. ఓకే. ఈ ఎల్సిఎంని ఏ నెంబర్ చేయాలండి? 36కు చేయాలి, నెక్స్ట్ 45కి చేయాలి, నెక్స్ట్ 54 చేయాలి. ఓకే. చేద్దాము 1 by 1. వాల్యూ ఎంత వస్తుందో చూద్దాము. ఓకే. 54. ప్రైమ్ నెంబర్ తీసుకోవాలి కదా జనరల్గా చేసేటప్పుడు, ఐదర్ 2 or ఐదర్ 3 తీసుకోవాలి. నేను ఫస్ట్ 3 తీసుకుంటున్నాను. చూద్దాము. 3 1 3 2. ఓకే. నెక్స్ట్ 3 1 3 5 15. ఓకే. 3 1 3 7 21, 3 8 24. ఓకే. నెక్స్ట్ మళ్ళీ 3నే తీసుకుంటున్నా. ఈసారి 3 తీసుకున్నప్పుడు 3 4 12, 3 5 15, 3 6 18. ఓకే. ఇప్పుడు 2 తీసుకుంటున్నాండి. ఇప్పుడు 2 తీసుకున్నప్పుడు ఏమైతే 2 2 4, 5 పోదు కాబట్టి 5కి 5, 2 3 6. ఇప్పుడు అన్ని డిఫరెంట్గా ఉన్నాయి. ఏం పోవు కాబట్టి ఇంతటితోటి అయిపోయినట్టే. ఇప్పుడు చూడండి ఎల్సిఎం ఎంతో చూద్దాము. ఎల్సిఎం ఎంతో చూస్తే 5 3 15, 15 2 30, 30 2 60. ఇంతవరకు క్లియర్. 60. ఓకే. ఇంటూ ఎంత అండి? 3 3 9. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేయాలి. వాల్యూ ఎంత వస్తుందండి? 60 into 9 అంటే 9 6 54 అంటే 540 వస్తుంది. 540 తోటి డివిజన్ చేస్తే ఎగ్జాక్ట్ 0 వస్తుంది. కానీ మనకి ఏం అడిగిండు? ఈచ్ టైం రిమైండర్ 3 రావాలన్నాడు. ఈచ్ టైం రిమైండర్ 3 రావాలంటే 540కి 3 యాడ్ చేయాలి మనం. ఓకే. యాక్చువల్గా 540 తోటి మనం చేసినప్పుడు 0 వచ్చేస్తుంది. కాకపోతే మనకి ఏం కావాలి? రిమైండర్ ఈచ్ టైం 3 రావాలన్నాడు కాబట్టి 540కి 3 యాడ్ చేస్తే 543. ఆప్షన్ 4. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఎవాల్యుయేట్ 41 minus 36 minus 48 divided by 2 minus of 4 minus 8 divided by 2 divided by 3. ఓకే. ఫస్ట్ మనకి బోడోమాస్ ప్రకారం ఏం చేయాలంటే బ్రాకెట్లో ఉన్నదాన్ని చేయాలి. సో ఇప్పుడు బ్రాకెట్లో ఉన్నదాన్ని చేద్దాము. ఓకే. ఫస్ట్ ఈ బ్రాకెట్లో ఉన్నది చేద్దాం.
బ్రాకెట్తో పాటు ఏం చేయాలి, నెక్స్ట్ ఏంటి స్టెప్, బ్రాకెట్ ఆఫ్ డివిజన్ ఫస్ట్ చేసి మల్టిప్లికేషన్ ఎడిషన్ సపరేషన్ తర్వాత చేయాలి. ఓకే, బ్రాకెట్లో కూడా ఇప్పుడు 8/2 అంటే ఎంత అండి, 4. ఓకే, -4 + 4. సో ఇది ఏమవుతుంది, ఆటోమేటిక్గా 0 అయిపోతుంది వాల్యూ. ఓకే, ఇది 0. 0/3 అంటే సంథింగ్ బై 0 అంటే ఇన్ఫినిటీ. 0/ఎనీథింగ్ అన్నా కూడా 0 అయిపోతుంది ఆ వాల్యూ. ఓకే, సో ఇదంతా 0 అయిపోయింది. సో ఇక్కడ చూడండి, 48/2 అంటే ఎంత, 24. నెక్స్ట్ 36 - 24 అండి. 36 - 24 అంటే ఎంత వస్తుంది, 12 వస్తుంది. ఓకే, ఈ 12 అనేది ఈ వాల్యూ 12 అండి. ఇంతవరకు స్క్వేర్ బ్రాకెట్లో ఉన్నదంతా 12. సో 41 - 12 అది మనకి ఫైనల్ ఆన్సర్ అనమాట. ఎంత వస్తుంది అండి, 41 - 12 అంటే 29. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, ఏ పైప్ కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 6 hours. 6 గంటలలో ఒక పైప్ అనేది ట్యాంక్ని ఫిల్ చేస్తుంది. ఎనదర్ పైప్ ఎంటీ ఏ ట్యాంక్ ఇన్ 30 hours. ఇంకొకటి 30 hours నిండి ఉన్న ట్యాంకుని ఖాళీ చేస్తుంది. బోత్ పైప్స్ ఆర్ ఓపెన్ సైమల్టేనియస్లీ. అవి రెండు ఒకేసారి ఓపెన్ చేసినాం. ఓకే, హౌ మచ్ టైమ్ టేకెన్ టు ఫిల్ ద ట్యాంక్ అన్నాడు. ఓకే, నాట్ కంప్లీట్ అండి. 2/3 ఫిల్ చేయడానికి ఎంత టైం పడుతుంది అని అడిగి. ఓకే, చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫిల్ చేయడానికి 6 hours కదండి. 1 hourలో ఎంత ఫిల్ చేస్తుంది అంటే 1/6. ఓకే, నెక్స్ట్ ఇది ఫిల్ చేస్తుంది కాబట్టి పాజిటివ్. నెక్స్ట్ ఎంటీ 30 hours చేస్తుంది కాబట్టి మైనస్ తీసుకుంటున్నాం. 1 hourలో ఎంత చేస్తుంది, 30. 1/30 చేస్తుంది. ఓకే, నెక్స్ట్ దీన్ని ఎల్సిఎం చేస్తున్నాం. ఎల్సిఎం చేస్తే ఏమొస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 6 తీసుకుంటే 6 1 6, 6 5 30. ఓకే, ఇది ఎల్సిఎం వచ్చింది. ఇక్కడ ఆల్రెడీ 6 ఉంది కాబట్టి ఇక్కడ 5 వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ 30 ఉంది కాబట్టి 1 వస్తుంది. 5 - 1 4 అవుతుంది. 5 6 30 అవుతుంది. ఓకే, సో ఇది 1 hour. టోటల్ ఫిల్ కావడానికి ఎంత అవుతుంది, దీన్ని రివర్స్ చేస్తే అయిపోతుంది అనమాట. 30/4 ఇది టోటల్ ఫిల్ కావడానికి కావాల్సిన టైం, 30/4. సో ఈ 30/4 మనకు టోటల్ ఫిల్ అవసరం లేదండి. 2/3 అడిగింది కాబట్టి 2/3 వేసుకోవాలి. 2/3 వేసుకున్నప్పుడు ఏమవుతుంది, 2 1 2 2. ఓకే, 3 1 3 10. ఓకే, 2 1 2 5. ఆప్షన్ 4. ఓకే, కంప్లీట్ ఫిల్ అడగలేదండి, 2/3 అడిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ హోల్సేలర్ పర్చేజ్ గూడ్స్ వర్త్ ఆఫ్ 25,000. The manufacturer offers a trade discount of 10%, additional scheme discount of 5%. Calculate the net price of the goods after both discounts. ఓకే, చూద్దాము. ఇక్కడ యాక్చువల్ వాల్యూ ఎంత అండి, 25,000 కాబట్టి నేను 25,000 తీసుకుంటున్నాను. 25 3 zeros. ఓకే, నెక్స్ట్ చూడండి, డిస్కౌంట్ ఇచ్చిండు అన్నాడు కదా. ఫస్ట్ డిస్కౌంట్ 10 అంటే అప్పుడు వాల్యూ ఎంత అవుతుంది, వస్తుంది 90% అవుతుంది. అంతే కదా, 10% డిస్కౌంట్ పోతే మిగిలింది ఎంత, 90%. 90 చేసుకున్నాం. నెక్స్ట్ 5% డిస్కౌంట్ అన్నాడు. నెక్స్ట్ మళ్ళీ 5% డిస్కౌంట్ అంటే ఎంత మిగులుతుందండి, 95 మిగులుతుంది. టోటల్లో 5% అన్నాడు కాబట్టి 95 మిగులుతుంది. ఓకే, ఇక్కడ 100 వేసుకున్నాం. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే వచ్చింది అసలు వాల్యూ అన్నమాట. ఆఫ్టర్ ద డిస్కౌంట్ ఫైనల్ వాల్యూ వస్తుంది అన్నమాట. చూద్దాము, ఈ 2 zeros ఈ 2 zeros 4 కదా, ఇక్కడ 3 zeros ఇక్కడ 1 0 అయిపోయింది, వెళ్ళిపోతాం. నెక్స్ట్ ఏముంది, 25 × 9. 25 × 9 ఎంత వస్తుంది మనకి, 25 × 10 250 అంటే 225 వస్తుంది. 225 × 9, 225 × 95. ఇది ఆన్సర్, ఫైనల్ ఆన్సర్. ఓకే, 225 × 95. ఓకే, దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. 5 5 25 కాబట్టి 2 5 ఇక్కడ వేసుకుంటున్నాం. నెక్స్ట్ 5 2 10, 2 12 కాబట్టి 2 ఇక్కడ వేసుకుంటున్నాం, 1 ఇక్కడ వేసుకుంటున్నాం. 5 2 10, ఇది 1 11. ఓకే, 1 1 2 5 వచ్చింది. నెక్స్ట్ 9 5 45 కాబట్టి 4 ఇక్కడ వేసుకుంటున్నాం, 5 ఇక్కడ వేసుకుంటున్నాం. నెక్స్ట్ 9 2 18 కాబట్టి 18 4 22 కాబట్టి 2 ఇక్కడ రాసుకుంటున్నాం, మళ్ళీ ఇక్కడ ఒక 2 రాసుకుంటున్నాం. 9 2 18 2 20 కాబట్టి
27 రాసుకుంటాం. ఓకే, ఇప్పుడు వాల్యూ చూద్దాము. వాల్యూ చూస్తే 5, నెక్స్ట్ 7, నెక్స్ట్ 3, నెక్స్ట్ 1, ఇది 2 అండి. ఓకే, 21375, 21375 ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, Ravi bought camera paid 18% less than its original. He sold it 30% profit on the price he had paid. అంటే ఇతను పే చేసిన దానికి 30% ప్రాఫిట్ తోటి అమ్మిండు. హౌ మచ్ వాజ్ ద ప్రాఫిట్ పర్సంటేజ్ ఎర్న్డ్ బై రవి? చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ దాని వాల్యూ 100 అనుకుందామండి. ఓకే, దాని 100 వాల్యూ అయితే అతను ఎంత పే చేసిండు? 80% లెస్ వాల్యూ పే చేసిండు. 80% లెస్ వాల్యూ అంటే ఎంత అయింది? ఇప్పుడు దాని వాల్యూ 82 అయింది. 80% లెస్ అంటే ఇన్ ద సెన్స్ ఆఫ్ 18% డిస్కౌంట్ అనుకోండి. 100 నుంచి 18 డిస్కౌంట్ తీసేస్తే దాని వాల్యూ ఎంత అండి? 82 అవుతుంది జనరల్గా. సో 82 వేసుకున్నాం. 82%కి 82% వేసుకున్నాం. నెక్స్ట్ ఏమన్నాడు? ఈ సోల్డ్ ఎట్ 130 ప్రాఫిట్ అంటే 100లో 30% ఎంత? 130కి 130 వేసుకుంటాం. 130% కాబట్టి 130/100 వేసుకుంటాం. ఓవరాల్గా ప్రాఫిట్ ఎంత అని అడిగిండు. చూద్దాము. ఈ 100కి ఇది క్యాన్సిల్ అవుతుందండి, ఈ 0కి ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు 13 ఇంటూ 82 ఇంటూ 13లో 3 2 6, 8 3 24, 24. నెక్స్ట్ 1 ఇంటూ 2 2, 1 ఇంటూ 8 8. ఇప్పుడు చూడండి, ఇది 6, ఇది 6, 8 2 10. ఓకే, నెక్స్ట్ ఈ 0 ఉంది కదండి, ఈ 0కి ఇక్కడ ఒక పాయింట్. అండ్ ఇప్పుడు ఎంత వచ్చింది మనకి? 106.6 వచ్చింది. మన అసలు వాల్యూ ఎంత? 100. ఎంత అంటే ఎంత ప్రాఫిట్ వచ్చింది దానికి? 6.6% వచ్చింది అనమాట. ఓకే, 6.6%. 6.6%. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, ద ప్రైస్ ఆఫ్ ఏ టీవీ వాజ్ 55,000 లాస్ట్ ఇయర్. దిస్ ఇయర్ ఇట్ ఈస్ 42,500. ఫైండ్ ద పర్సంటేజ్ డిక్రీజ్ ఇన్ ప్రైస్. ఓకే, ఇప్పుడు మనకి డిక్రీజ్ ఇన్ ప్రైస్ అన్నాడు. ఎంత డిక్రీజ్ అయిందండి? 55,000 నుంచి 42,000కి వచ్చింది. 42,500కి వచ్చింది. అంటే ఎంత డిక్రీజ్ అయినట్టు? 12,500 డిక్రీజ్ అయినట్టు. ఓకే, 12,500 డిక్రీజ్ అయింది కదా. 12,500 డిక్రీజ్ అయిన తర్వాత పర్సంటేజ్ అడిగింది. ఈ పర్సంటేజ్ అనేది దేంతో క్యాలిక్యులేట్ చేయాలి ఇప్పుడైనా అంటే? ఒరిజినల్ వాల్యూ తోటి క్యాలిక్యులేట్ చేయాలి. ఒరిజినల్ వాల్యూ ఎంత అండి? 55,000. 55,000. 1 2 3 1000. పర్సంటేజ్ అన్నాడు కాబట్టి ఇంటూ 100 వేసుకోవాలి. పర్సంటేజ్ అంటే ఇంటూ 100, 100 కాబట్టి. సో మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ఈ 3 zeros-కి ఈ 2 zeros, ఇక్కడ ఒక 0 పోతుందండి. ఓకే, 5 5 11 5 55 కాబట్టి 5 1 5 1. నెక్స్ట్ 5 2 10, 5 5 25, 0కి 0. ఎంత వచ్చింది? 250/11. 250/11 అంటే 11 1 11 2 22 అండి. 11 2 22 అంటే ఎంత ఉంటుంది? 10 ఉంటుంది. 0 పెట్టుకుందాం. 100 అవుతుంది. పాయింట్ పెట్టుకుందాం. 100 అయిన తర్వాత ఇప్పుడు 1100 అంటే 9లో పోతుంది. 20.9. ఒక్క నిమిషం, సారీ అండి, ఇక్కడ 250/11 ఉంది కదా. 250/11 అంటే 11 2 22, 22 పోతే 30. ఓకే, నేను రాంగ్ క్యాలిక్యులేట్ చేసిన. 30 అంటే 11 2 మళ్ళీ 22 అవుతుందండి. 30 నుంచి 22 పోతే 80 ఉంటుంది. పాయింట్ పెట్టుకుని 7 వస్తుంది. 11 77, 22.7 అప్రాక్సిమేట్. ఒకటే ఆప్షన్ ఉంది కాబట్టి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, ద సమ్ ఆఫ్ ద 5 నెంబర్స్ ఈజ్ 655. ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 2 నెంబర్స్ ఈజ్ 78. థర్డ్ నెంబర్ ఈజ్ 104. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ రిమైనింగ్ 2 నెంబర్స్. సమ్ ఆఫ్ ద 5 నెంబర్స్ ఎంత? 655. ఓకే, నెక్స్ట్ ఏం అడిగాడు? ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 2 నెంబర్స్ ఈజ్ 78. యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 2 నెంబర్స్ అంటే రాష్ట్రం మొత్తం బై రాష్ట్ర సంఖ్య, అంటే టోటల్ వాల్యూ బై నెంబర్ ఆఫ్ ఐటమ్స్. సో దీన్ని 2 తోటి మల్టిప్లై చేసుకున్నాం అనుకోండి, మనకి ఏమొస్తుంది?
సమ్ ఆఫ్ ద వాల్యూ వస్తుంది అనమాట. ఫస్ట్ 2 నెంబర్స్ వాల్యూ వస్తుంది, యావరేజ్ కాదు, అది వాల్యూ అవుతుంది. ఓకే, ఇప్పుడు దాన్ని మల్టిప్లై చేస్తే 8 2 16, 7 2 14 15, 156 వచ్చింది. ఎన్నిటిది వాల్యూ ఇది? 2 డిజిట్స్ వాల్యూ 156. థర్డ్ డిజిట్ది 104. ఓకే, 104 ఇది థర్డ్ డిజిట్. సో ఇది థర్డ్ డిజిట్. సమ్ చేద్దామండి. సమ్ చేస్తే 6 4 10, 5 1 6, 2 260 వచ్చింది. ఇది 3 డిజిట్స్ కండి. ఇక్కడ మనకు 5 డిజిట్స్కి ఎంత వచ్చిండు? 655 వచ్చింది. ఈ 655 నుంచి 260 తీసేయండి. ఈ 260ని తీసేస్తే మిగిలిన ఎంత వస్తుంది? మిగిలిన 2 డిజిట్స్ యొక్క సమ్ వస్తుంది మనకి. ఓకే, మిగిలిన 2 డిజిట్స్ యొక్క సమ్ వస్తుంది. దాన్ని బై 2 చేస్తే మనకి యావరేజ్ వస్తుంది. వాడు అడిగింది ఏంటిది? యావరేజ్ అడిగింది. 5 నుంచి 0 పోతే 5. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 10 వస్తుంది. 15 నుంచి 6 పోతే 9. ఇక్కడ 5 నుంచి 2 పోతే 3 వస్తుంది. 395. మనకి యావరేజ్ అడిగింది కాబట్టి బై 2 చేయాలి. 2 1 19 అంటే 2 9 18, 15 అంటే 2 7 0.5. ఓకే, ఆన్సర్ ఉందా? 197.5, ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, ద డిఫరెన్స్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ ఆఫ్ దేర్ సమ్ అండ్ దేర్ సమ్ ఈజ్ 45. ఫైండ్ ద ఎల్సిఎం. ఓకే ఓకే, ఈ క్వశ్చన్ ఇక్కడ వాల్యూ మిస్ అయిందండి. ఇక్కడ ఒక వాల్యూ రావాలి, అది మిస్ అయింది. ఓకే, ఇది లీవ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. If two successive discounts of 8% and 9% are given, find the total discount percentage. ఓకే, చూడండి, దీనికి ఒక ఫార్ములా ఉంటుంది. సక్సెసివ్ డిస్కౌంట్స్ కైనా సక్సెసివ్ వాల్యూ అనేది ఇచ్చినప్పుడు ఎక్స్ ప్లస్ వై, అంటే ఇదొక డిస్కౌంట్, ఇదొక డిస్కౌంట్, ఐదర్ ఇంక్రీజింగ్ వాల్యూ ఇన్ పర్సంటేజ్, ఇదొక పర్సంటేజ్, ఇదొక పర్సంటేజ్, ప్లస్ ఎక్స్ వై బై 100, ఎక్స్ వై బై 100. ఇది 2 సక్సెసివ్ పర్సంటేజ్ ఇచ్చినప్పుడు మనం వాడతాం అనమాట, ఫైనల్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయడానికి. సో సేమ్ వే మనం ఎక్స్ అంటే 8% కదా, డిస్కౌంట్ కాబట్టి -8 తీసుకున్నాం. ఓకే, రిప్రజెంటేషన్ ఒకటే మైనస్ అండి. ఓకే, యాక్చువల్ మనం ప్లస్ తీసుకొని యాస్టీస్గా చేసినా కూడా వాల్యూ అనేది వచ్చేస్తుంది. మనం డిస్కౌంట్ అన్నాడు డిక్రీజ్ అవుతుంది కాబట్టి -8 తీసుకున్నాం, -9. ఓకే, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి ప్లస్ 9 ఎమ్ముల 72, 72 బై 100, xy బై 100 అనమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఎంత అవుతుందండి? -8 -9 అంటే 8 8 2 16 17, ప్లస్ 0.72. ఓకే, ప్లస్ 0.72. సో -17 ప్లస్ 0.72 అంటే ఎంత వస్తుందండి? -16.28 వస్తుంది. ఓకే, మైనస్ అంటే ఇంకా మీన్స్ డిస్కౌంట్ కాబట్టి సక్సెసివ్ డిస్కౌంట్ అనేది 16.28. నెక్స్ట్ క్వశ్చన్, an amount of 165 divided among the 3 persons in the ratio of 5:7:3. ఈ 165 రూపాయలని ముగ్గురు వ్యక్తులకి 5, 7, 3 రేషియోలో పంచిరు అనమాట. ఓకే, డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయండి. ఎవరెవరికి? లార్జెస్ట్కి స్మాలెస్ట్ షేర్స్కి డిఫరెన్స్ అడిగింది. ఓకే, ఇప్పుడు డిఫరెన్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ లార్జెస్ట్ తీసుకున్నాం. లార్జెస్ట్ షేర్ అంటే ఎక్కువ పర్సంటేజ్ ఉన్నాడు, 7. ఓకే, బై ఇప్పుడు సమ్ చేయాలండి. 7 3 10, 5 15. ఓకే, ఇప్పుడు లార్జెస్ట్ తోటి షేర్ ఫైండ్ అవుట్ చేస్తాను నేను. 7/15 ఇంటూ 165. ఓకే, ఇప్పుడు లార్జెస్ట్ షేర్ ఎంత వచ్చిందో చూద్దాము. 7/15 ఇంటూ 165 అంటే 15 ఒకట్ల 15 ఒకట్ల. ఓకే, 15 అన్నాడు కాబట్టి మళ్ళీ ఒకట్ల. 11 ఏళ్ళు ఎంత అండి? 77. ఇప్పుడు స్మాలెస్ట్ అంటే ఎవడండి? 3 అనేవాడు. ఓకే, ఇక్కడ 3 పెడితే అయిపోద్ది మనకి. ఓకే, ఇక్కడ 3 పెట్టినా అనుకోండి ఎంత వస్తుంది? 11 మూల 33. డిఫరెన్స్ అన్నాడు కాబట్టి 77 మైనస్ 33 ఎంత వస్తుంది? 7 ఇట్ల నుంచి 3 పోతే 4, 7 ఇట్ల నుంచి 3 పోతే 4, 44. ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, there are 4182 students in a school and the ratio of boys and girls in the school 23:28. Find the number of boys in the school. ఓకే, చూద్దాము. మన సేమ్ ఇంత ఈ ఫార్ములానే, అంటే ఈ యొక్క లాజిక్ని ఇక్కడ కూడా అప్లై చేస్తాం. ఎట్లా అంటే, ఇప్పుడు బాయ్స్ పర్సంటేజ్ అడిగింది కాబట్టి మనం 23 తీసుకున్నాం. బాయ్స్ అనేవాడు 23% ఉన్నారు కాబట్టి బై చేసుకున్నాం.
టోటల్ పర్సంటేజ్ ఎంత? 8 3 11 2 2 4 1 5 51. ఓకే, వీళ్ళు ఎందులో పర్సంటేజ్ అసలు టోటల్ వాల్యూ ఎంత? 4182. 4182. ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే టోటల్ బాయ్స్ అనేది మనకి రావడం జరుగుతుంది. ఓకే, చూద్దాము ఈ 4182 అనేది దేంట్లో పోతుంది. రఫ్గా క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 3 3 1 3 3 ఏళ్ళు 21. ఇది 3 1 3 3 9 9 పోతే 28 ఉంటుంది కదా. 3 9 27 12 ఉంటుంది కాబట్టి 3 4 12. ఓకే, నెక్స్ట్ 17 తోటి పోతుందా? 17 ఇంటూ 8 చేసినాం అనుకోండి, ఎంత వస్తుంది? 136. అంతే కదా. 8 8 8 అంటే లాస్ట్ నెంబర్ 6 వస్తుంది. 136 తీసేస్తే ఎంత? 34. 10 34. ఓకే, ఈ వాల్యూని 23 తోటి మల్టిప్లేట్ చేయాలి. 3 2 ఎంత అండి? 6. 6 తోటి ఒకటే ఆప్షన్ ఉంది, ఆప్షన్ 2. సో బాయ్స్ అనేవాళ్ళు 1886. గర్ల్స్ రావాలంటే ఈ 4180 నుంచి 1886 సబ్ట్రాక్ట్ చేస్తే గర్ల్స్ వాల్యూ వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Calculate the compound interest on 72,000 at the rate of 9% per annum for 18 months when the interest is compounded half yearly. హాఫ్ ఇయర్లీ వైజ్ కాంపౌండింగ్ చేయమంటున్నాడు. హాఫ్ ఇయర్లీ వైజ్ కాంపౌండింగ్స్ అంటే 18 monthsలో హాఫ్ ఇయర్లీ అంటే ఎన్ని ఉంటాయండి? 6 గన్స్ కదా. 6 6 6. ఓకే, సో ఎంత వస్తుంది మనకి? 3 వస్తాయి అనమాట. 3 హాఫ్ ఇయర్లీలు ఉంటాయి 18 monthsలో. ఓకే, సో ఇక్కడ హాఫ్ ఇయర్లీ అన్నాడు కాబట్టి ప్రయాణం అనేది కూడా మనం హాఫ్ ఇయర్లీ తీసుకోవాలి. ప్రయాణం హాఫ్ ఇయర్లీ ఎంత అవుతుందండి? 4.5 అవుతుంది. అంతే కదా. సో 4.5 అయింది కాబట్టి దీనికి ఫార్ములా ఏముంటుందంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ టోటల్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు టోటల్కి ఉంటుంది, సపరేట్గా ఇంట్రెస్ట్కి ఉండదు. మనం వచ్చిన వాల్యూ నుంచి ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ వాల్యూ తీసేసి ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకే, ఏ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ 1 + r/100. 1 + r/100. 1 + r/100 అంటే r అంటే పర్సంటేజ్ కాబట్టి బై 100 తీసుకున్నాడు. పవర్ n. n అంటే జనరల్గా ఇయర్స్ తీసుకుంటాం. ఓకే, ఇక్కడ మనకి n అనేది ఏమవుతుంది అంటే హాఫ్ ఇయర్లీ అన్నాడు కాబట్టి 3 అవుతుంది. ఓకే, n అనేది 3. r అనేది ఏమవుతుంది? 4.5 అవుతుంది. ఓకే, ఇప్పుడు 4.5/100 అంటే ఇప్పుడు ఎల్సిఎం చేసినాం అనుకోండి, ఇది ఏమవుతుంది? 100 + 4.5 అంటే 104.5 అవుతుంది. ఓకే, 104.5/100. ఇది ఎన్నిసార్లు ఉందండి? 3 టైమ్స్ ఉంది కాబట్టి 3 టైమ్స్ తీసుకోవాలి. ఓకే, ఇంటూ 100 ఇంటూ 100 ఇంటూ 100. సారీ, 104/5/100. 104/5 ఇంటూ 100. దీంట్లో 3 టైమ్స్ తీసుకోవాలండి. ఓకే, దీంట్లో 3 టైమ్స్ తీసుకున్న తర్వాత వచ్చిన వాల్యూ దీన్ని క్యాలిక్యులేట్ చేసి వచ్చిన వాల్యూని మనం టోటల్ 72,000 నుంచి తీసేస్తే మనకి కంప్లీట్ ఇంట్రెస్ట్ వాల్యూ అనేది వస్తుంది. ఓకే, సో మనం ఇప్పుడు ఇంటూ ఏ ఉంటుంది ఇక్కడ? 72,000 వస్తుంది, 72K వస్తుంది. ఓకే, 72K అన్నాడు కదా. సో ఈ 3 సున్నాలకి ఈ 3 సున్నాలు క్యాన్సిల్ చేసుకున్నాం. ఇంకా 3 సున్నాలు ఉన్నాయి మనకి. ఓకే, ఈ 104.5ని అరౌండ్ 105 అని తీసుకుంటున్నా. ఓకే, అరౌండ్ 105 అని తీసుకుంటున్నా. 105 ఇంటూ 105 ఇంటూ 105 కదా. 5 2 10, 5 1 5 అంటే 21. 5 తోటి క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఇక్కడ మనకు ఆల్రెడీ 3 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 5 2 పోతుంది, ఇక్కడ కూడా 5 20 పోతుంది. ఓకే, ఇంకోసారి 5 4 పోతుంది. 4 2 8 ఉంటుంది బై 8. సో ఈ 8 9 72 9. సో మనకు ఓవరాల్గా ఎంత వచ్చిందండి? 21 ఇంటూ 21 ఇంటూ 21 ఇంటూ 21 ఇంటూ 21 ఇంటూ 9. సో మనకి 21 క్యూబ్ కావాలి కదా. ఓకే, 21 ఇంటూ 21 ఇంటూ 21 21 క్యూబ్ ఎంత అవుతుందంటే 9261. 9261 ఇంటూ 9. ఓకే, 9261 ఇంటూ 9 చేస్తే ఎంత వస్తుందంటే
83349 వస్తుంది. ఈ 83349ని 72 నుంచి తీసేయాలి. 72 నుంచి తీసేస్తే ఎంత వచ్చింది మనకి? 83349 వచ్చింది కదా. 83349 చేస్తే 349. ఇది కాంపౌండ్ వాల్యూ, టోటల్ వాల్యూ. మనకి ఏం అడిగిండు? ఇంట్రెస్ట్ ఒక్కటి అడిగిండు కాబట్టి ఇంట్రెస్ట్ తీసేస్తే మనకి 11,000 చేంజ్ చేస్తుంది అనమాట. సో మనం తీసుకున్న అప్రాక్సిమేట్ వాల్యూ కాబట్టి 11,000 కూడా కాదు, కొంచెం తక్కువనే రావాలి. ఓకే, లీస్ట్ ఏ వాల్యూ ఉంది? ఆప్షన్ 1 ఉంది కాబట్టి ఆప్షన్ 1 తీసుకుంటాం. ఎందుకంటే మన కాంపౌండింగ్లో కొంచెం మైనర్ వాల్యూ తీసుకున్నా అది డబల్ ఇంపాక్ట్ అయిపోతుంది అనమాట. మనం ఇక్కడ 104.5లో 105 తీసుకున్నాం కాబట్టి అది హెవీగా చూపిస్తుంది. ఇచ్చిన వాల్యూలో లీస్ట్ వాల్యూ అనేది మనకు నియరర్గా ఉన్న వాల్యూ 10,164 ఉంది కాబట్టి అది తీసుకున్నాం. ఓకే, ఈ రోజుకి ఇలా అర్థం చేసుకోండి ఈ క్వశ్చన్ని. బెటర్ టు మేక్ ఇట్ ఈజీ బై యూజింగ్ ట్రికీ. I will explain in next class. Okay. Next question. Which of the following statements is not correct? చూద్దాం. A number is divisible by 9 if the sum of the digits is divisible by 9. సో ఇది రాంగ్. సో మనకు 11 తోటి డివిజబుల్ కావాలంటే ఒక కండిషన్ ఉంటుందండి. ఏంటిది ఆ కండిషన్ అంటే ఈవెన్ నెంబర్స్ మైనస్ ఆడ్ నెంబర్స్ ఈక్వల్ టు 0 కావాలి ఐదర్, లేకుంటే అది డివిజబుల్ బై 11 కావాలి. సమ్ ఈజ్ డివిజబుల్ బై 11 కావాలి, డిఫరెన్స్ ఈజ్ డివిజబుల్ బై 11 కావాలి. సో కరెక్ట్ ఫస్ట్ స్టేట్మెంటే రాంగ్, వాడు అడిగింది కూడా రాంగ్ కాబట్టి ఆప్షన్ 1 ఇస్ ద రైట్. నెక్స్ట్ స్టేట్మెంట్ క్రాస్ చెక్ చేద్దాం. డివిజబుల్ బై 3 ఆర్ 9, సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఈజ్ డివిజబుల్ బై 3 ఆర్ 9. సో అసలు డివిజబుల్ బై 3 ఆర్ 9 అంటే కండిషన్ అది. డివిజబుల్ బై 6 అడిగింది. 6 అంటే ఏంటిది? డివిజబుల్ బై 3 యూనిట్ ప్లస్ ఈవెన్ డిజిట్ అంతే. 6 అంటే మనం 3 2 రాసుకుంటాం కాబట్టి 3 అంటే ఏంటిది? సమ్ ఈజ్ డివిజబుల్ బై 3. 2 అంటే ఏంటిది? యూనిట్ ప్లేస్లో ఈవెన్ నెంబర్ ఉంటే 2తో డివిజబుల్. ఫోర్త్ కండిషన్ ఏమి ఇచ్చిండు? డివిజబుల్ బై 5, యూనిట్ ప్లేస్ ఇస్ డివిజబుల్ బై 5 ఆర్ 0. అంతే కదా, 5తో డివిజబుల్ కావాలంటే 0 అని ఉండాలి, 5 అని ఉండాలి యూనిట్ ప్లేస్లో. సో రాంగ్ ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ 1. నెక్స్ట్ ఏం అడిగిండు? ద సమ్ ఆఫ్ ద 5 నెంబర్స్ ఈజ్ 655. ద యావరేజ్ ఆఫ్ ద ఫస్ట్ 2 నెంబర్స్ ఈజ్ 76 and the odd number is 110. Find the average of remaining 2 numbers. I think we did this question. ఒక నిమిషం ఈ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 19 అనేది ఒక నిమిషం ఇంత ముందే చేసినాము అనుకుంటున్నాను. క్రాస్ చెక్ చేద్దాం ఒకసారి. సమ్ ఆఫ్ ద 5 నెంబర్స్ ఈజ్ 655. యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 2 నెంబర్స్ ఈజ్ 78. చూద్దాం ఒక నిమిషం. నెక్స్ట్ ఏం అడిగాడు? ఈ క్వశ్చన్ కదా, సమ్ ఆఫ్ ద 5 నెంబర్స్ ఇస్ 655. ఓకే, ఈ క్వశ్చన్ మనం ఆల్రెడీ చేసినామండి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఇంతకుముందు మనం చేసినప్పుడు ఎంత వచ్చిందని దీనికి ఆన్సర్ 197.5. ఆప్షన్ 4 197.5 ఆప్షన్ 1. ఐ థింక్ సేమ్ క్వశ్చన్ రిపీట్ అయింది అనుకుంటా ఎగ్జామ్లో కూడా, అందుకే ఆప్షన్స్ కూడా చేంజెస్ వచ్చినాయి. నేను 2 టైమ్స్ యూజ్ చేసి అనుకున్నా కానీ సేమ్ క్వశ్చన్స్ రిపీట్ అయింది. ఐ థింక్ సో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 20. వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ ఇస్ 658,503 సెంటీమీటర్ క్యూబ్. వాట్ ఈస్ ద ట్వైస్ ద లెంత్ ఆఫ్ ద ఇట్స్ సైడ్? లెంత్ అడిగింది. వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ అంటే వాల్యూమ్ అంటే ఏంటిదండి? వాల్యూమ్ V ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్, ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ. ఏ అంటే ఏంటిది? ఈచ్ సైడ్ ఏ ఇంటూ ఏ, అంతే కదా వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్. లెంత్ ఇంటూ వెడ్త్ ఇంటూ థిక్నెస్. ఇది ఎల్, ఇది విడ్త్, ఇది థిక్నెస్. లెంత్ ఇంటూ విడ్త్ ఇంటూ థిక్నెస్. వాల్యూమ్ అంటే అంతే కదండి, ఇంకా అంతకు మించి ఏముంటుంది? వాల్యూమ్ అంటే పొడవు, వెడల్పు, ఎత్తు. ఓకే, ఇక్కడ ఏం అడిగిండు? వాట్ ఈస్ ద వాల్యూమ్ ఇచ్చిండు, వాల్యూ అడిగిండు, ట్వైస్ ద లెంత్ అడిగిండు. సో 2L అడిగి 2 ఏదైనా వాల్యూ సేమ్ కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ నేను L అనుకుంటున్నాను. 2L వాల్యూ ఇచ్చింది ఇక్కడ మనకు. 2L వాల్యూ ఈ ఆప్షన్లలో ఒకటి. సో మనం ఏం చేద్దామండి, ఇప్పుడు 2L అన్నాడు కాబట్టి బై 2 చేద్దామండి. ఆప్షన్స్ని క్రాస్ చెక్ చేద్దాం. ఆప్షన్స్ని క్రాస్ చెక్ చేసి బై 2 చేసినప్పుడు మనకి ఏమొస్తుంది? ఏ వాల్యూ వస్తుంది. ఓకే, ఆ ఏ వాల్యూని మనం యూనిట్ ప్లేస్ తీసుకుంటే ఏ వాల్యూని ఏ ఇంటూ ఏ చేయాలి కాబట్టి యూనిట్ ప్లేస్ ఒకటి చూసుకున్నాం. యూనిట్ ప్లేస్లో 3 వచ్చేటట్టు చూసుకున్నాం. సో ఇప్పుడు 174ని బై 2 చేద్దాం. బై 2 ఎందుకు చేయాలి? ఈ వాల్యూస్ అనేవి ట్వైస్ ఇచ్చిండు, మనకు కావాల్సిన సింగిల్.
ఆ సింగిల్ వాల్యూని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే వాల్యూమ్ వస్తుంది. ఓకే, సో దీన్ని బై 2 చేసినప్పుడు 174/2 చేసినప్పుడు 2 8 16 14 అంటే 2 7 87 వచ్చింది. 87 అనేది ఏంటిది? ఏ ఈజ్ ఈక్వల్ టు 87. సో ఇప్పుడు మనం 87ని మనం వాల్యూమ్ క్రాస్ చెక్ చేస్తున్నాం కాబట్టి దీన్ని 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 87 × 87 × 87. సో యూనిట్ ప్లేస్ ఒకటి చూస్తున్నాను నేను. 87 × 87 చేసినప్పుడు యూనిట్ ప్లేస్ ఏమొస్తుంది? 7 × 49 9 వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ 9ని మళ్ళీ 87 తోటి చేసినప్పుడు 9 7 ఎంత వస్తుందండి? 63 వస్తుంది. యూనిట్ ప్లేస్లో 3 వస్తుంది. సో మనకు ఆప్షన్ 1 అనేది రైట్ అవుతుంది అకార్డింగ్ టు మన అనాలిసిస్ ప్రకారం. వీ కెన్ క్రాస్ చెక్ 2, 3, 4 ఆప్షన్స్ ఆల్సో. ఇప్పుడు 84ని బయటకు చేసినప్పుడు ఎంత వస్తుందండి? 42 వస్తుంది కదా. ఇప్పుడు 42 × 42 × 42 చేయాలి. మనం 2 2s యూనిట్ ప్లేస్ చూసుకున్నప్పుడు 2 2s 8, 8 2s 16, 6 వస్తుంది. వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం మనం. సో యూనిట్ ప్లేస్లో వాల్యూమ్ ఎంత ఉంది? వాల్యూమ్ యూనిట్ ప్లేస్ ఎంత ఉంది? 3 ఉంది. సో ఇది కూడా కాదు. నెక్స్ట్ దీన్ని బై 2 చేసినప్పుడు మనకి ఎంత వస్తుంది? 43 వస్తుంది. 43 వచ్చినప్పుడు యూనిట్ ప్లేస్ ఏంటి? 3. మనకు వాల్యూమ్ కావాలంటే ఏంటిది? 43 × 43 × 43. అంటే మన యూనిట్ ప్లేస్ చూసినప్పుడు 3 3 9 9 3 27 7 వస్తుంది. సో ఈ 7 అనేది కూడా లేదు మనకు టోటల్ వాల్యూమ్. లాస్ట్ ఆప్షన్ 166ని క్రాస్ చెక్ చేస్తే 2 8 2 3. సో ఇక్కడ 3 వచ్చింది. మనం ఏం చేయాలి? 83ని అంటే ఒక 1 సైడ్ కాబట్టి 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి. సో 83 × 83 × 83 చేస్తే వాల్యూమ్ వస్తుంది. ఆ వాల్యూమ్ అనేది దీనికి ఈక్వల్ కావాలి. మనం ఓన్లీ యూనిట్ డిజిట్స్ చూస్తున్నాం కాబట్టి 3తోనే మల్టిప్లై చేద్దాం. 3 × 3 9, 9 × 3 27. సో 7 వస్తుంది యూనిట్ ప్లేస్. 7లో మనకి ఇక్కడ 3 ఉంది. సో ఓవరాల్గా మనకు సాటిస్ఫై ఆప్షన్ అనేది ఆప్షన్ 1, దట్ ఈస్ 174. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. In a race, an athlete covers a distance of 366 meters in a 61 seconds. Okay, first round. He covers the second lap same length in 183 seconds. What is the average speed of the athlete? సో మనకి యావరేజ్ స్పీడ్ అంటే 2 ఫార్ములాస్ ఉంటాయండి. ఒకటి ఏంటిదంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఇది యావరేజ్ స్పీడ్కి కాదు. ఒకవేళ 2 స్పీడ్లు ఇచ్చిండు అనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే 2 × xy బై డైరెక్ట్ ఫార్ములా. దీనికి డెరివేషన్ ఉంటుంది, అదంతా అవసరం లేదు. డైరెక్ట్ 2 స్పీడ్లు ఇచ్చి యావరేజ్ స్పీడ్ కనుక్కోమన్నట్టు అనుకోండి, 2xy బై x + y. సో ఎక్స్ అంటే స్పీడ్. ఓకే, సో మనం ఏదో ఒకటి చూస్ చేసుకొని చేద్దాం ఆన్సర్ ఈ క్వశ్చన్కి. మనం ఈ ఫార్ములా యూజ్ చేసుకున్నాం ఎందుకంటే అది మల్టిప్లికేషన్ చాలా లెంత్ వస్తుంది. ఇక్కడ డైరెక్ట్ డిస్టెన్స్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఎంత అంటే 366. సో మనకు ట్వైస్ అన్నాడు కాబట్టి 2 సార్లు ఇదే డిస్టెన్స్ కాబట్టి దీన్ని డబల్ చేస్తే అయిపోతుంది. 366 డబల్ చేస్తే ఎంత అండి? 6 6 12. నెక్స్ట్ 6 6 12 ఒకటి 13, 3 3 6 1 7. ఇది టోటల్ డిస్టెన్స్ బై టైం ఎంత అండి? ఇక్కడ 61, ఇక్కడ 183. ఈ 61కి 183 సమ్ చేస్తే ఎంత అండి? 3 1 4, 8 2 10 1 14. ఓకే, 1 1 2 244. ఇది ఆన్సర్. ఓకే, 244. మనం ఆప్షన్ని క్రాస్ చెక్ చేసుకుంటే మనకు ఓన్లీ డైరెక్ట్ డిజిట్ ఉంది, నో డెసిమల్స్. 11 10 3 8. ఓకే, ఇప్పుడు 8 అంటే అంత పాసిబుల్ కాదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2 అది 7 అనుకున్నా కూడా కాదు. సో 3 తోటి చూద్దాం. 244 × 3. ఓకే, 4 3 12, 4 3 12 1 13, 3 2 6, సారీ 6 1 7. 732 732 సరిపోయింది కాబట్టి 732 అనేది 244 3 టైమ్స్ డివిజిబుల్ అవుతుంది. సో ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 111 ఈవెన్ నెంబర్స్ ఈజ్ అన్నాడు. ఈవెన్ నెంబర్స్ ఎంత అన్నాడు? యావరేజ్ అన్నాడు. యావరేజ్ అంటే మనం ఏం చేసుకున్నాం? ఇంతకుముందు ఏం మాట్లాడుకున్నాం? సమ్ ఆఫ్ ద టోటల్ నెంబర్స్ బై వాల్యూ అంటే నెంబర్ ఆఫ్ నెంబర్స్. సమ్ ఆఫ్ ద వాల్యూ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ అంటే 111. ఓకే, ఇప్పుడు 111 ఈవెన్ నెంబర్స్ సమ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, అది ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఇక్కడ చూడండి, 111 ఈవెన్ నెంబర్స్ అన్నాడు కాబట్టి ఈవెన్ అంటే మనకు స్టార్టింగ్ విత్ 2 కదా.
సో 1/1 2 4 6 8. యాక్చువల్గా ఈ 111 నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ఒక ఫార్ములా ఉంటుందండి. Tn is equal to a plus n minus 1 into d. Tn is equal to a plus n minus 1 into d. Okay, n minus 1 into d. సో ఇక్కడ d అంటే డిఫరెన్స్ అండి, a అంటే స్టార్టింగ్ నెంబర్, ఈవెన్ స్టార్టింగ్ ఎంత 2, డిఫరెన్స్ ఎంత 2 4 6 8కి 2. n అంటే ఎన్ని నెంబర్లు కావాలి మనకి 111. ఓకే, సో ఇప్పుడు ఈ 111 మైనస్ 1 దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే tn అంటే nth నెంబర్, 111 ఈవెన్ నెంబర్ అనేది ఎన్నో నెంబర్ అవుతుంది అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఇక్కడ ఓవరాల్గా ఎన్నో నెంబర్ అవుతుందండి, ఈ ప్లస్. ఓకే, ఈ ప్లస్ అన్నప్పుడు 111 మైనస్ 1 అంటే ఎంత 110 అంటే 110. 110 ఇంటూ 2 220, 220 ప్లస్ 2 224. సో 224th నెంబర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. 224th నెంబర్ యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది ఎంత నెంబర్ అయినప్పుడు మనకు సమ్ ఆఫ్ ద నెంబర్స్ 224 వరకు ఒక ఫార్ములా ఉంటుందండి. అదేంటిది n/2 ఇంటూ a ప్లస్ l, అంటే ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్. ఓకే, ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్. ఓకే, ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్. ఒక నిమిషం, ఇది 222 అవుతుందండి, 4 కాదు, ఎందుకంటే ఇది 110 ఇంటూ 220 220 ప్లస్ 222. ఓకే, సో ఏ అంటే ఎంత 2, ఎల్ అంటే ఎంత 222 ప్లస్ 2 ఎంత 224. ఓకే, ఇది వాల్యూ వచ్చింది, సమ్ వాల్యూ వచ్చింది 224. ఓకే, ఇంటూ n/2. ఓకే, n/2 బై 111, అంతే కదా. యావరేజ్ చేస్తున్నా, రాష్ట్రం మొత్తం మీద రాష్ట్ర సంఖ్య ఎన్ని నెంబర్లు 111 నెంబర్స్ యావరేజ్ కావాలి కాబట్టి ఈ n అన్న 111, ఈ 111 అన్న 111. సో క్యాన్సిల్ అయిపోయిన తర్వాత ఏంటి 224/2 అంటే 224/2 అంటే 1 1 2. ఇది మనకి యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 111 ఈవెన్ నెంబర్స్ ఎంత వచ్చింది 112, ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, a bus traveling at 55 km per hour completes a journey in 8 hours. Okay, at what speed it have to cover the same distance in 20 hours? ఒక బస్సు 55 km/h తోటి ప్రయాణం చేస్తే 8 గంటలలో రీచ్ అయిందనమాట. సో ఇక్కడ మనకు ఆల్రెడీ ఇంతకుముందు మాట్లాడుకున్నాం, వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఓకే, వేగం ఈజ్ ఈక్వల్ టు దూరం బై కాలం. ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండు, టైం అనేది 8 hours ఇచ్చిండు, ఇక్కడ 8 వేసిన. ఓకే, డిస్టెన్స్ మనకు తెలీదు, వెలాసిటీ ఇచ్చిండు 55 ఇచ్చిండు. ఓకే, డిస్టెన్స్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. 55 ఇంటూ 8 తోటి మల్టిప్లై చేద్దాం. 8 తోటి మల్టిప్లై చేసినట్టు ఏమవుతుంది 8 5లో 40 0. ఓకే, 8 5లో 40, 40 ప్లస్ 4 44, 440 కిలోమీటర్లు. ఇది టోటల్ డిస్టెన్స్ 440 కిలోమీటర్లు. ఈ 440 కిలోమీటర్లని 20 గంటలలో పోతే ఎంత స్పీడ్ తోటి పోవాలి అంటుంది. చూద్దాం అది కూడా. మనకు స్పీడ్ కావాలంటే ఏంటిది, డిస్టెన్స్ 440 బై టైం అంటే ఎంత 20 hours 20. ఇది వెలాసిటీ. మనకేం అడిగిండు, వెలాసిటీని అడిగిండు కదా. సేమ్ డిస్టెన్స్ని 20 hours కంప్లీట్ చేయాలంటే ఎంత స్పీడ్లో వెళ్ళాలి. ఓకే, 0కి 0 క్యాన్సల్, 44/2 అంటే 22, అంతే కదా, ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, ద సమ్ ఆఫ్ ద 10 నెంబర్స్ ఈజ్ 276, ఫైండ్ ద యావరేజ్. సో ఇంతకుముందు మనం ఆల్మోస్ట్ ఫస్ట్ క్వశ్చన్ నుంచి డిస్కషన్ చేసుకున్న యావరేజ్ అంటే ఏంటిది మనకి యాక్చువల్గా సమ్ ఆఫ్ ద నెంబర్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ నెంబర్స్. 276/10 వాల్యూ ఆఫ్ ద ప్రొడక్ట్స్ బై నెంబర్ ఆఫ్ ద ప్రొడక్ట్స్. ఎంత అవుతుంది అప్పుడు 276/10 అంటే 27.6, ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, a 250 meters long train overtakes a man moving at a speed of 7 km/h in same direction 30 seconds. How much time will take to the train complete the cross? ఓకే, నేను సేమ్ క్వశ్చన్ అనుకున్నాను, అది ఎక్స్టెన్షన్ ఉంది దీనికి. హౌ మచ్ టైమ్ విల్ టేక్ ద సేమ్ ట్రైన్ కంప్లీట్ ద క్రాస్ 415 meters long train మూవింగ్ ఆపోజిట్ డైరెక్షన్ ఎట్ స్పీడ్ ఆఫ్ 82 km/h. ఓకే, ఇప్పుడు చూడండి,
ట్రైన్ పొడవు ఇచ్చిండు 250 మీటర్స్. వీడు మ్యాన్ మూవింగ్ ఎట్ స్పీడ్ ఆఫ్ సేమ్ డైరెక్షన్ లో పోతుంది అంటే మైనస్ చేయాలి. ఓకే, ట్రైన్ స్పీడు మైనస్ వీడి స్పీడ్ ఎంత 7. ఓకే, వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఎంత 250. ఓకే, 250 బై టైం ఎంత 36. ఇది ఏంటిది మీటర్ పర్ సెకండ్. ఈ మీటర్ పర్ సెకండ్ మనం ఏం చేయాలి కిలోమీటర్ పర్ అవర్లకు మార్చాలి. కిలోమీటర్ పర్ అవర్లో మార్చాలంటే 5/18 తోటి మల్టిప్లై చేయాలి. 5/18. ఓకే, 5/18 తోటి మల్టిప్లై చేసినప్పుడు సారీ అండి ఇది 18/5 తోటి చేయాలి. మీకు ఇంతకుముందు చెప్పాను కదా, తర్వాత మాట్లాడతాను. చూడండి, ఇది మీటరు, ఇది సెకండ్. ఓకే, మనకు అవర్స్ కావాలంటే సెకండ్స్ని బై చేయాలి కదండి. ఇప్పుడు సెకండ్స్లో ఉంది, అవర్స్లో మారాలంటే బై చేయాలి. ఓకే, బై చేద్దాం. బై చేసినప్పుడు ఎంతతోటి ఎన్ని అవర్స్ కావాలంటే ఒక అవర్కి ఎన్ని సెకండ్లు అండి 3600. ఓకే, ఇది బై చేసినాం, అయిపోయింది. నెక్స్ట్ 250 మీటర్స్ని కిలోమీటర్స్ మార్చాలంటే బై చేయాలి. ఎంత బై చేయాలి ఒక మీటర్కి, ఒక కిలోమీటర్కి ఎన్ని మీటర్లు 1000. సో ఈ 1000 తోటి డివైడ్ చేసిన, దీన్ని 3600 తోటి డివైడ్ చేసిన. సో ఇది ఎట్లుంది 250/1000 ఇంటూ 36/3600. సో ఈ 3600 అనేది పైకి వెళ్తుంది అనమాట. ఓకే, అంతే కదా. 1/1 ఉన్నప్పుడు మధ్యలో 2 మల్టిప్లై చేసుకుంటే లాస్ట్ది బాటమ్ మోస్ట్ నుండి టాప్కి వెళ్తుంది. ఇది బేసిక్ రూల్. సో ఇప్పుడు మనకి ఏమైంది 3600/1000 అయింది. సో ఈ 2 జీరోస్ 2 జీరోస్ క్యాన్సిల్ అయితే ఇది 5 అవుతుంది 2 5లో. ఇది ఎంత అవుతుంది 2 18 అవుతుంది. సో మనం అందుకే డైరెక్ట్గా 18/15 తోటి మల్టిప్లై చేస్తాం. ఓకే, సారీ 18/5. 18/5 తోటి చేసినప్పుడు 18 2ల, ఓకే, 5 1ల, 5 5ల 25, 0 50. 50/2 ఉందిగా ఇక్కడ. సో ఇది 25 అవుతుంది ఓవరాల్గా. ఇది 25, ఎస్ -7 ఉంది కదండి. సో ఈ 7 అనేది దీనికి ప్లస్ అవుతుంది అనమాట. 25 + 7 ఎంత అవుతుందండి 32. ఆ 32 అనేది కిలోమీటర్ పర్ అవర్ అనేది ట్రైన్ స్పీడ్. ఓకే, ట్రైన్ స్పీడ్ ఎంత 32. ఇది ఫస్ట్ ట్రైన్ స్పీడ్. ఓకే, నెక్స్ట్ ఏమంటుండు ఎనదర్ 415 meters లాంగ్ ట్రైన్ మూవింగ్ ఆపోజిట్ డైరెక్షన్ ఎటు 82 km/h. ఓకే, నైస్. క్వశ్చన్ ఏం అడిగిండు హౌ మచ్ టైం. ఓకే, టైం అడిగిండండి. మనకు అందరికి తెలుసు వెలాసిటీ v ఈజ్ ఈక్వల్ టు వేగం ఈజ్ ఈక్వల్ టు దూరం బై కాలం. ఓకే, ఇప్పుడు మనకి ఏమడిగిండు కాలం అడిగిండు కాబట్టి ఫస్ట్ వేగంని ఫైండ్ అవుట్ చేద్దాం. ఆల్రెడీ ఒక ట్రైన్ వేగం 32, ఇంకో ట్రైన్ వేగం 82. ఇవి ఆపోజిట్ డైరెక్షన్లో పోతున్నాయి కాబట్టి ఈ రెండింటిని సమ్ చేయాలి. ఓకే, 32ని 82 సమ్ చేస్తే 2 2 4, 8 2 10 1 11, 114 km/h. దూరం ఎంత అండి, దూరము ఫస్ట్ ట్రైన్ 250 మీటర్లు ఉంది, సెకండ్ ట్రైన్ 415 మీటర్లు ఉంది. సో ఈ రెండింటిని సమ్ చేద్దాం. ఓకే, ఈ రెండింటిని సమ్ చేస్తే ఇక్కడ చేస్తున్నాడు చూడండి డైరెక్ట్ 5 0 5 అవుతుంది. సమ్ చేసినప్పుడు 5 1 6 అవుతుంది, 4 2 6, 665 మీటర్లు అండి. ఓకే, 665 మీటర్లు. ఇది km/h. మనకు క్వశ్చన్ ఏంటి అడిగిండు సెకండ్స్లో అడిగిండు కాబట్టి ఈ km/hని సెకండ్స్లోకి మారుస్తాను. సెకండ్స్లోకి మారిస్తే ఏమొస్తుంది మీటర్ పర్ సెకండ్ అవుతుంది. మీటర్ పర్ సెకండ్ అంటే 5/18 అంతే కదా. పైన 1000 వేయండి, కింద 3600 వేయండి. సో ఓవరాల్గా ఇది వస్తుంది. ఇది మీటర్ పర్ సెకండ్. ఇది మీటర్ పర్ సెకండ్ అయినప్పుడు ఇంటూ టైం, మనకు ఫైండ్ అవుట్ చేయాల్సిన టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్. ఎంత అండి డిస్టెన్స్ 665 మీటర్. 665. ఓకే, క్యాలిక్యులేట్ చేద్దాం. 5 1ల 16, 5 3 15, 5 3 15, 135 వచ్చిందండి. నెక్స్ట్ 114 × 18 ఉంది, దీన్ని ఇక్కడనే క్యాన్సిల్ చేస్తున్నా. 3 6 18. ఓకే, 3 9, 3 7 21, 3 8 24. ఓకే, ఇంతవరకు బ్యాలెన్స్ అయిపోయింది.
నెక్స్ట్ దీన్ని ఇక్కడ ఇంకోసారి క్యాలిక్యులేట్ చేస్తున్నా. 2 3ల 2 1ల 2 9ల ఓకే 19. సో ఇప్పుడు ఫైనల్గా ఏం చేయాలి? ఇప్పుడు ఈ 133 ఇంటూ 3 ఇక్కడ మనకు 18 నుంచి ఫైనల్గా 3 వచ్చింది, ఇక్కడ 19 వచ్చింది. మనకు టోటల్గా టీ వాల్యూ కావాలి కాబట్టి టీ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 133 ఇంటూ 3 బై 19. ఓకే ఇప్పుడు చూడండి 19 ఇంటూ 7, 19 ఇంటూ 7 అంటే 133, 7 ఇంటూ 3 అంటే 21, ఆప్షన్ 3. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26. వాట్ ఈస్ ద రేట్ పర్సంటేజ్ పర్ యానం ఇఫ్ 4,800 amounts to 5,043 2 years when interest is compounded annually? రేట్ ఆఫ్ పర్సంటేజ్ అడిగిండు. ఓకే మనకు ఇనిషియల్ వాల్యూ ఇంత ఇచ్చింది. చూద్దాం దీనికి ఎట్లా రాసుకున్నామంటే టోటల్ వాల్యూ ఎంత అండి 5043 ఈజ్ ఈక్వల్ టు ఇనిషియల్ వాల్యూ 4800. ఈ 4800కి మనం కాంపౌండింగ్ చేయాలి. ఎంత చేయాలి? ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అది తెలియదు మనకి. 1+r/100. ఓకే ఎన్ని సంవత్సరాలు చేయాలి? 2 years చేయాలి కాబట్టి హోల్ స్క్వేర్ 2 చేద్దాం. 1+r/100 హోల్ స్క్వేర్. ఇది అరేంజ్మెంట్. ఓకే ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. 5043/4800 వస్తుంది. ఇది దీని కిందికి వస్తుంది. ఓకే ఇది వచ్చిన తర్వాత ఈ స్క్వేర్ అనేది దీనికి రూట్ అవుతుంది. రూట్ అయిన తర్వాత క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఆర్ అనేది వస్తుంది, ఆర్ వాల్యూ వస్తుంది. చూద్దాము. ఇదంతా లెంత్ ప్రాసెస్ అండి. మనం ఒక పని చేద్దాం. ఇక్కడ ఆర్ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. ఆర్ వాల్యూని మనం ఆప్షన్స్ తోటి సబ్స్టిట్యూట్ చేసుకున్న పోదాం. ఈ యూనిట్ ప్లేస్ అనేది మనకు 3 రావాలి. చూద్దాం. 4800 కామన్ 1+r/100 హోల్ స్క్వేర్ అంటే మనం 2 times తీసుకోవాలి కాబట్టి ఆర్ ప్లేస్లో ఫస్ట్ 5 పెడుతున్నాను నేను. ఆర్ ప్లేస్లో 5 పెడితే ఎల్సిఎం అనేది 100 అవుతుంది +5 105 హోల్ స్క్వేర్ అవుతుంది. 105/100 హోల్ స్క్వేర్ అంటే ఎంత అవుతుంది మనకి? 100 డైరెక్ట్ రాసేస్తున్నాం. 105/100 ఓకే 105/100 ఇంటూ 105/100 ఇది మనకి ఓవరాల్గా వస్తుంది అనమాట. ఈ వాల్యూ అనేది దీనికి ఈక్వల్ కావాలి, 5043కి ఈక్వల్. ఓకే క్యాలిక్యులేట్ చేద్దాం. ఈ 2 zeros-కి 2 zeros-కి పోతుంది. ఈ 2 zeros-కి 2 zeros-కి పోయినప్పుడు ఇప్పుడు 5 5 ఎంత అండి? 25 అంటే 5 ఉంది డిజిట్ ప్లేస్లో. నెక్స్ట్ 8 5 ఎంత అండి? 40 అంటే 0 వస్తుంది మనకి యూనిట్ ప్లేస్. 0 యూనిట్ ప్లేస్ వస్తుంది. మనకి ఎంత రావాలి? 3 రావాలి. సో ఆప్షన్ 1 అనేది కాదు. ఆప్షన్ 2 చెక్ చేద్దాం. 2.5 ఇచ్చిండు. 2.5 అంటే ఎంత అండి? 120 అంతే కదా. 2.5 ఇక్కడ 100 102.5 102.5 102.5/100 ఓకే 100 ఇంటూ 102.5 ఇంటూ 100 102.5 ఇంటూ 100. ఓకే ఇప్పుడు చూడండి ఇంటూ ఏముంటుంది ఇక్కడ? 48,200. ఈ 2 zeros-కి 2 zeros-కి పోతుంది. ఓకే 5 5 ఎంత అండి? 25 అంటే యూనిట్ ప్లేస్ గురించి మాట్లాడుతున్నాను నేను. యూనిట్ ప్లేస్ ఎంత? 5 5 ఎంత వస్తుంది? 25 వస్తుంది. ఓకే 8 5 ఎంత వస్తుందండి? 40 జీరో వస్తుంది ఇక్కడ కూడా. ఓకే ఈ 0 అనేది మళ్ళీ ఇక్కడ 0 ఉంది కదా, దీంతో కూడా క్యాన్సిల్ కావచ్చు, చెప్పలేము. ఓకే దీన్ని ఆప్షన్లో పెట్టుకుందాం, ఎందుకంటే మనకి 0 అనేది కంప్లీట్గా ఎలిమినేట్ కావాలి కాబట్టి. నెక్స్ట్ చూసుకుంటే 103 ఇంటూ 103 ఓకే 103 ఇంటూ 103/100 ఇంటూ 100 100 ఇంటూ 100లో ఆల్రెడీ 2 జీరోలు పోయినాయి కాబట్టి నేను ఒక్క 100 వేసుకుంటున్నా. ఓకే ఈ ఒక్క 100లో మూల ఎంత అండి? 9 ఎమ్ములు ఎంత? 72 వస్తుంది యూనిట్ ప్లేస్. మనకు 3 కావాలి. సో ఇది కూడా కాదు, కన్ఫామ్గా ఇది కాదు. నెక్స్ట్ 2 వేసుకుందాం. 102 ఇంటూ 102 ఓకే 2 2 ఎంత అండి? 4 8 3 24 8 4 ఎంత అండి? 32. ఇది కూడా 2నే వస్తుంది. సో ఇది కూడా కాదు. సో ఆబ్వియస్లీ ఆప్షన్ 2. కావాలంటే మీరు క్రాస్ చెక్ చేసుకోండి. ఆన్సర్ అయితే ఆప్షన్ 2. ఓకే నెక్స్ట్ క్వశ్చన్.
The monthly income of two friends, Amit and Gopal, are 5:7. Okay. And each of them saves 7 to 2,000 every month. If the ratio of their monthly expenditure is 2:3, find the monthly income. ఓకే, చూడండి ఇక్కడ మనం ఏమనుకుందామంటే, ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళ యొక్క ఇన్కమ్ ఎక్స్ అనుకుందాం, ఖర్చు వై అనుకుందాం. ఓకే, ఇప్పుడు సేవింగ్స్ ఇచ్చిండు అంటే ఇన్కమ్ మైనస్ ఖర్చు చేసి ఏం రావాలి, మనకి సేవింగ్స్ రావాలి, అంతే కదా. సో ఇప్పుడు 5:7 అనేది ఇన్కమ్. సో నేను ఏం చేస్తున్నా, 5x అనుకుంటున్నా, ఇంకొకరిది 7x అనుకుంటున్నా, ఇద్దరిది ఇన్కమ్ కాబట్టి. మైనస్ ఎంత ఖర్చు పెడుతున్నారు, 2:3 అంటే 2y మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు సేవింగ్స్ ఎంత, 72k అంటే 72,000. 72k ఈజ్ ఈక్వల్ టు 72k. సో ఇప్పుడు మనం సాల్వ్ చేస్తాం. నో నీడ్ టు సాల్వ్, ఆల్రెడీ 72k బ్యాలెన్స్ అయింది కాబట్టి ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేసిన, ఇది ఇటు మల్టిప్లై చేసిన, ఇది ఇటు మల్టిప్లై చేసిన, 72k క్యాన్సిల్ అయిపోతుంది. సో ఫైనల్గా ఏమవుతుంది, మనకి 5x మైనస్ 2y ఈజ్ ఈక్వల్ టు 7x మైనస్ 3y వస్తుంది. సో ఈ 5xని ఇటు సైడ్ పంపిస్తున్నా, ఈ మైనస్ 3xని ఇటు సైడ్ తీసుకొస్తే మనకి ఏమొస్తుంది, y ఈజ్ ఈక్వల్ టు 2x వస్తుంది. y ఈజ్ ఈక్వల్ టు 2x వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ y ఈజ్ ఈక్వల్ టు 2x నేను ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఇందులో 5x మైనస్ 2y ఈజ్ ఈక్వల్ 72kలో y ఈజ్ ఈక్వల్ టు 2x చేస్తున్నాం. y ఈజ్ ఈక్వల్ టు 2x చేస్తే 2 ఇంటూ 2 4x. 5x మైనస్ 4x అంటే ఎంత, x. ఓకే, x ఈజ్ ఈక్వల్ టు 72,000 వచ్చింది. ఎక్స్ అంటే ఏంటిది అసలు, మనం ఏమైనా అస్యూమ్ చేసుకున్నాం, ఎక్స్ అంటే ఇన్కమ్ ఎక్స్ వాల్యూ అనేది 72,000. ఇక్కడ ఏమడిగాడు, అమిత్ అడిగిండు, మనకి అమితేనా, అమిత్ అడిగిండు. అమిత్ ఇన్కమ్ ఎంత అన్నాడు, 5 రేషియో అన్నాడు. అంటే 5 into 72 చేస్తే మనకి వాల్యూ అనేది వస్తుంది, 5 into 72k. ఓకే, 5 2 10, 7 5 35, 36k అంటే 3,60,000 అమిత్ యొక్క ఇన్కమ్. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సాలిడ్ స్పియర్ ఆఫ్ డయామీటర్ 6 centimeters melted and then casted into cylindrical wire radius r. ఓకే, ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మెల్ట్ చేసిండు, తర్వాత దాన్ని సిలిండర్గా ఫామ్ చేసినప్పుడు వాల్యూమ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. దాని లెంత్, విడ్త్, థిక్నెస్ మారినా కూడా టోటల్ ఓవరాల్గా వాల్యూమ్ అనేది కాన్స్టెంట్, ఎందుకంటే అది పెరగదు, తగ్గదు, మేబీ డైమెన్షన్స్ చేంజెస్. ఓకే, సో ఆ లాజిక్ ప్రకారం ఏం చేద్దామంటే, ఇప్పుడు ఇక్కడ ఏం అడిగిండు, ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద వైర్ అడిగిండు. ఆ లెంత్ ఆఫ్ ద వైర్ దేనిది, సిలిండర్ది అయిపోయింది. అది ఆల్రెడీ సిలిండర్ ఫామ్ చేసిండు, ఎంత రేడియస్ తోటి, 0.3 రేడియస్ తోటి ఫామ్ చేసిండు. ఓకే, ఇప్పుడు స్పియర్ అన్నాడు కదా, వాల్యూమ్ మనం కాన్స్టెంట్ అనే ఒక కాన్సెప్ట్లో వెళ్ళినప్పుడు వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ ఏమవుతుంది అంటే, ఫార్ములా 4/3 πr3. 4/3 πr3 ఇది వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్కి ఫార్ములా. ఓకే, నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్కి ఫార్ములా ఏంటంటే πr²h. πr²h. ఓకే, πr²h ఇది వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్కి. ఇది సిలిండర్కి, ఇది స్పియర్కి. ఎస్పీ అని పెడుతున్నాం. ఓకే, ఇది స్పియర్కి. ఇక్కడ మనకు స్పియర్ రేడియస్ ఎంత ఇచ్చిండు, 6 సెంటీమీటర్లు ఇచ్చిండు. ఓకే, హెచ్ ఇస్ నథింగ్ బట్ ఎల్, మనం వీఆర్ గోయింగ్ టు ఫైండ్ అవుట్ హెచ్ వాల్యూ. ఇక్కడ ఆర్ ఎంత ఇచ్చిండు, 0.3 ఇచ్చిండు. ఓకే, సారీ అండి, ఇది డయామీటరు 3. డయామీటర్ డి ఈజ్ ఈక్వల్ టు 2 times రేడియస్. ఓకే, మనం ఇక్కడ రేడియస్ కావాలి కాబట్టి d/2 చేస్తాం. ఇది ఓవరాల్ నోటేషన్. దీంట్లో మనం హెచ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ పైకి క్యాన్సిల్ అయిపోయింది. ఓకే, ఇక్కడ 3³ అండి, ఇది ఆర్ అంటే క్యూబ్ కదా, 3³
సో 3 క్యూబ్కి 3 అంటే 3 స్క్వేర్ మిగిలిపోతుంది. 4 ఇంటూ 3 స్క్వేర్ అండి. 4 ఇంటూ 3 స్క్వేర్ ఇది మిగిలిపోయింది ఇక్కడ. నెక్స్ట్ ఆర్ స్క్వేర్ అంటే 0.3 హోల్ స్క్వేర్ అండి. సో 3 స్క్వేర్ బై 0.3 హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ రాస్తున్నా 4 ఇంటూ 3 స్క్వేర్ బై 0.3 హోల్ స్క్వేర్. 0.3 హోల్ స్క్వేర్. సో ఈ 0.3 అనేది పైకి వెళ్తే ఏమవుతుందండి? 0.3ని మనం నేనేం రాసుకుంటున్నా 3/10 హోల్ స్క్వేర్ అని రాసుకుంటున్నాను. ఓకే, 3/10 హోల్ స్క్వేర్ 3 స్క్వేర్ క్యాన్సిల్ అయితే ఈ 10 హోల్ స్క్వేర్ అనేది పైకి పోతే 100 అవుతుందండి. అది ఎంత అవుతుంది? 400 అయిపోయింది. 400 ఏంటిది మనకి? సెంటీమీటర్. ఆప్షన్లలో మీటర్లలో ఇచ్చింది కాబట్టి ఒక మీటర్కి 100 సెంటీమీటర్. సో 400 బై 100 చేసినప్పుడు 4 మీటర్స్ వస్తుంది. ఓకే, సో ఆప్షన్ 4 ఇది ఆప్షన్ 4 మీటర్స్ అన్నమాట. కన్వర్షన్ చేసినాక సెంటీమీటర్స్ టు మీటర్స్. ఓకే, దిస్ ఈస్ ద లాస్ట్ క్వశ్చన్ ఫర్ టుడే aptitude session. Okay, thanks for watching. Thank you very much. Jai Hind, Jai Bharat. Thank you.